డైలీ టేస్ట్ ది డైలీ. దివ్యాంగుల జీవితాలు ఇంద్రధనస్సులా రంగులమయం కావాలని వారి అభివృద్ధి కోసం సీఎం 7 వరాలు ప్రకటించారు. గత ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి పట్టించుకోలేదన్న చంద్రబాబు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. దివ్యాంగుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించారు. దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. దివ్యాంగులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని, ఎన్నికల్లో గెలవకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఒకరిని ఎన్నుకుంటామన్నారు. 19 కోట్లతో దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరించడంతో పాటు క్రీడల్లో పూర్తి భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. వినికిడి లోపం ఉన్నవారి కోసం డిగ్రీ కాలేజ్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగ భవన్ ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. 7 వరాలు ఈరోజు ప్రకటిస్తున్న దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు, ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెఫ్షియోగా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. 2019-24 మధ్య గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించలేదని, వారికి ఒక్క రూపాయి సాయం చేయలేదన్నారు సీఎం చంద్రబాబు.